నేను రాఖీలు పట్టుకొని నీ ఇంటికొస్తనే అన్నా. నీ ఇంటికొచ్చి నీ బంగారు చేతికి రాఖీటి కడతనే అన్నా. అనుకుంటా మంత్రి కొండా సురేఖుండి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి ఆయన ఓకే అనే వరకల చక్కగా సారింటికే వచ్చింది మేడము. ఇక ఆడ మంత్రి సీతక్క కూడా ఉండే వరకల ఇద్దరు రాకెట్లు కట్టి ఫోటోలు దిగిరు మంచిగా. ఇక కట్టుడే ఆల్సమాడు ఎక్కువసేపు ఉండకుండా సీఎం సార్ ఇంటికెళ్ళి ఎంబటే వెనుక తిరిగిపోయిందట కొండా సురేఖ. అయితే కొన్ని వద్దుల సంది కాంగ్రెస్లో కొండా సురేఖ చేయంగా ఆమె బిడ్డ చేసిన కామెంట్లు చేయంగా ఎన్ని కయ్యాలు మోపైనాయో పార్టీలో ఎన్ని పంచాదులకు పరదలు వేసినాయో చూస్తూనే ఉంటుంది. ఆమెను బరాబర్ బర్తరఫ్ చేయవలసిందే, మంత్రి పోస్టులకెళ్ళి తీసేయవలసిందే అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గరమైతుట గాంధీ భవన్లోనే మీటింగ్లు ప్రెస్ మీట్లు పెట్టి అరుచుకుంటారు. ఇంత ఇంత పంచాది పెద్దగా ఢిల్లీ దాకా పోయి హైకమాండ్ కూడా ఆలోచన చేస్తున్నది అనుకుంటా వార్తలు వచ్చినాయి. మరి ఇసొంటి టైంలో అసలు అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి కొండా సురేఖకు టైం ఇస్తాడా అనుకుంటా పొద్దటి సంది పొట్టు పొట్టు డౌట్లతోని వార్తలు వైరల్ అయినాయి. ఆయనతో దావమ్మ రాఖీ గట్ట దాందేమున్నదని పిలిస్తే కొండా సురేఖ సందు దొరికింది కదా అని ఏమన్నా ముచ్చట ముంగటేసి ఏమన్నా మాట్లాడి మతలబు చేస్తుందా అనుకుంటే గ్యాప్ లేకుండా గాసిపుల వార్తలు గాలి కంటే స్పీడ్గా తిరిగినాయి సోషల్ మీడియాలో. కానీ రేవంత్ రెడ్డి టైం ఇచ్చుడు, కొండా సురేఖ వచ్చి రాఖీ గట్టి రప్పున అవతల పడుతోని మరి ఆయనతో వారాల సంధి వరుస పెట్టి నడుస్తున్న పంచాదికి పరద పడ్డట్టేనా. ఇక అయిందేదో అయిపోయింది కానీ మిగిలిన పదవి కాలంలోనన్నా లొల్లులు మీదేసుకోకుండా మంత్రిగా మంచిగా పనిచేసుకో అని రేవంత్ రెడ్డి ఇండికేషన్ ఇచ్చినట్ట అని ఇంకొన్ని న్యూస్లు ఇతనాలు పోసుకొని మరి ఇరగమరగా తిరగబట్టినాయి. మరి ఆయనతో పంచాయతీ ఒడిసిపోయింది, కొండా సురేఖ మంత్రిగానే కంటిన్యూ అవుతుందంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అయిన ఎమ్మెల్యేల మ్యాటర్ ఏంది అని గాంధీ భవన్లో గాసిపులు నడుస్తున్నాయి. మరి రాఖీ పండుగ పేరు మీద రాజకీయంగా ఏం ట్విస్టులు వెళ్తాయి అనేది రేపు రేపు చూడాలి ఇక.